అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ రత్నగారు రచించిన చెల్లైన బకాయిలు అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 2011 చందమామలో ప్రచురింపబడింది. జగపతి రాయుడనే జమీందారు తన జమీలోని రామాపురం అనే గ్రామంలో రైతుల నుంచి బకాయిలు వసూలు కావడం లేదని విని స్వయంగా తానే ఆ గ్రామానికి వెళ్ళాడు. గ్రామ కచేరీ చావడిలో రైతులంతా చేరి జమీందారుతో పంటలు సరిగా లేవని, పట్నానికి పోయి ఏ కూలో నాలుగు చేసుకుని వచ్చిన దానితో బకాయిలు కొంతవరకైనా కడదామన్నా ఊరు దాటి వెళ్ళడానికి పక్కనున్న వాగు ఏడాది పొడుగునా అడ్డంగానే ఉంటున్నదని, కొన్నాళ్లు బాకీలు మాపు చేస్తే తప్ప బతకలేమని వాపోయారు. జమీందారు వారి విన్నపాలు విన్నాక ఈ పరిస్థితిని మనం ఇన్నాళ్ళు చూస్తూనే ఊరుకున్నామా అని అక్కడే ఉన్న గ్రామాధికారిని అడిగాడు. అందుకు గ్రామాధికారి ఈ ఓదార్పులన్నీ వింటూ కూర్చుంటే బాకీలు చెల్లుబాటు కావని కర్కశంగా అన్నాడు. ముకుందుడు అనేవాడు 2 ఏళ్ల కిందట జమీందారుకు షష్ఠిపూర్తి జరిగినప్పుడు ఈ ఊరికి ఆనుకుని పారే చిట్టువాగుకి అడ్డకట్ట వేయిస్తానని నాడు హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశాడు. జమీందారు బకాయిలకి ఈ విషయాలకి ఏమి సంబంధమని కోపడ్డాడు. అందుకు ముకుందుడు అమాయకంగా నెరవేర్చని వాగ్దానాలకి, తీర్చని అప్పులకి తేడా ఏమీ లేదని మా అయ్య అంటూ ఉండటం జ్ఞాపకం వచ్చి అలా అన్నాను, తప్పైతే క్షమించండి అన్నాడు. ముకుందుడి మాటల్లోని అంతరార్థం గ్రహించిన జమీందారు గ్రామాధికారితో, ఈ కుర్రాడు అన్నది విన్నాక మనమే బకాయిలు ఇప్పటికి చెల్లుబాటయ్యాయని అర్థమైంది. ఈ గ్రామస్తులకి మనం చేయాల్సినవి చేయించండి అంటూ ముకుందుడి ధైర్యాన్ని అభినందిస్తూ వెళ్ళిపోయాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.